గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎలమంచిలి రౌడీ షీటర్ అండి. అలాగే కసింకోట శ్రీధరబాబు అని చెప్పేసి అతనికి విజయవాడలో కూడా రౌడీ షీట్ ఉందండి, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లోన. వీళ్ళిద్దరికీ కూడా పాత కేసులు ఉన్నాయండి విశాఖపట్నంలో. పాత కేసులకైతే ఇద్దరు కలిసి 7వ తారీఖున ఆ కేసులకి వాయిదాకి రీకాల్కి అని చెప్పేసి వచ్చారండి. వచ్చి సాయంకాలంకి వెళ్ళిపోకుండా సాయంకాలం వరకు ఉండి ఆ రోజు నైట్ తెల్లవారితే 8వ తారీఖు తెల్లవారు 2 గంటలకు వీళ్ళిద్దరికి ఆక్సిజన్ టవర్స్ అనే రైతు బజార్ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఇద్దరికి చిన్న డిస్కషన్ జరిగిందండి. ఆల్టర్కేషన్ జరిగితే ఆల్టర్కేషన్లో ఇద్దరు కూడా కొంచెం రూడ్గా ప్రవర్తించి ఏదో ఒక లేడీ గురించి ఇతను నడిగడ్ల గౌరీశంకర్ ఒక కత్తి తీసి ఇతనికి మన శ్రీధరబాబుకి చేతి మీద గాయపడటం జరిగింది. దానికి నరం కట్టయిందండి. 2 చేతుల మీద కూడా ఇంజరీస్ ఉన్నాయి. అతను హెవీ బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయితే అతను హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే సరే తీసుకెళ్తాను చెప్పి మళ్ళీ అదే కారుకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత అతను సైమల్టేనియస్గా ఆ రోజు తెల్లవారు 6 గంటల దాకా వీడు ఎటువంటి ట్రీట్మెంట్ చేయించకపోవడం వల్ల ఎలమంచిలో వచ్చిన తర్వాత తెల్లవారు 6 గంటలకు చూసుకుంటే అది అంతవరకు మాట్లాడారు. తెల్లవారు 6 గంటల అతను మాట్లాడకపోయేసరికి అతను చెక్ చేసి చనిపోయాడని చెప్పేసి అనుమానపడి ఇక్కడ పోలవరం ఈ కెనాల్లో గొట్టు మీద నుంచి లోపలికి తోసేయడం జరిగిందండి మనిషిని. ఆ తర్వాత అతను సైమల్టేనియస్గా వేరే కేసులు అతన్ని అదుపులో తీసుకునేటప్పుడు అతన్ని ప్రశ్నిస్తే ఏం జరిగింది అంటే అప్పుడు అతను ఇలాగా చేస్తే వెంటనే మా అధికారులకు తెలియపరిచి ఇక్కడికి వచ్చి బాడీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.